కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం చందమైంది పాకిస్తాన్ పరిస్థితి. అమెరికాతో సంబంధాలు బలంగా ఉన్నాయి, చైనాతో సంబంధాలు బలంగా ఉన్నాయని ఘనంగా చెప్పుకుంటుంది. మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది అపరిమిత మేధావులు, లేదంటే గనక ఆహ్, విద్యా చదువుకున్న మూర్ఖులు దాన్ని సమర్థించి అవునవును అని చెప్పేటటువంటోళ్ళు ఉంటారు. అయితే ఇక్కడే అసలు సమస్య ఏమైందంటే, కొన్నాళ్ళుగా పాకిస్తాన్ అమెరికాకి తొత్తులాగా పనిచేస్తూ, అమెరికాని, ఇరాన్ మధ్య చర్చలు నేనే జరిపిస్తున్నాను అంటోంది గదా! తీరా చూస్తే తాజాగా అమెరికా ఆడిన గేమ్‌లో పాకిస్తాన్ బలిపశువైంది. బెలూచిస్తాన్‌కి చెందినటువంటి బెలూచ్ లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిలో తీర్మానం పెడితే, చైనా మద్దతిచ్చింది. అమెరికా దాన్ని తిరస్కరించింది. వీటోతో కొట్టింది. అంటే ఓ పక్కన పనికి వాడుకుంటోంది గదా! ఇలాంటి చిన్న పనన్నా చేస్తంటే అమెరికా జల్లగొట్టింది. మరొక వైపున చైనా వచ్చాడు. బెలూచిస్తాన్ విషయంలో చైనా పాకిస్తాన్‌కి సహకరిస్తే, చైనా, పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి అత్యంత కీలకమైన సైనిక రహస్యాలు, ఎయిర్ బేస్, రన్‌వేలు, శ్రీలంక పోర్ట్‌లో దాచిన జలాంతర్గాముల ఫోటోల్ని, పాకిస్తాన్ ఫోటోల్ని చైనా రిలీజ్ చేసింది. దాంతో పాకిస్తాన్ పరువు పోవడం కనబడుతోంది.